Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions. ఈ దినానికి అంటే మే 25కి సంబంధించినటువంటి వాక్య భాగం నిన్నట్లాగానే కీర్తనలు 78. అయితే నిన్న మొదటి భాగం 1 నుండి 39 వరకు దాన్ని చదువుకుని ధ్యానించుకున్నాం. ఈ దినాన రెండవ భాగం అంటే 40 నుండి 72 వచనాలపై ధ్యానిద్దాం. దీనికి ఒక శీర్షిక, ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, దేవుని శోధిస్తే ఆయన ఏ విధంగా స్పందించాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఆ యొక్క ఈ సెక్షన్కి కేంద్రంగా ఉన్నటువంటి భాగం అని మనం దీనిలో ఏం నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. 78, 40 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతా చదవటానికి టైం సరిపోకపోవచ్చు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఇక్కడ చదువుదాం. ఇవి ఒక విధంగా సింపుల్గా ఉన్నా కానీ దానిలో నుండి నేర్చుకునేటువంటి పాఠం ఏంటో మనం గుర్తుంచుకుని మన జీవితాలకి దాన్ని అన్వయించుకుందాం. సింపుల్గా ఉన్నంత మాత్రాన మన జీవితాలకి అది ప్రభావం చూపించదు అని అనుకోకూడదు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడి, చదువుకున్నదే మరలా చదువుకుంటున్నాం. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించరు. ఈ విధంగా ఆసాపు ఈ కీర్తనలను వల్లిస్తున్నప్పుడు దానిలోని ముఖ్యాంశాలలో ఒకదాని సారాంశమును చెప్పుటకు ఆగాడు, పాజ్ చేశాడు. నిజానికి ఆసాపు వివరిస్తున్న ఆవేశపూరితమైన అంశాల రూపురేఖలు ఈ విధంగా ఉంటాయి. దాని అవుట్లైను ఈ విధంగా మనం గ్రహించవచ్చు. 4 విషయాలు ఈ సెక్షన్లో, అంటే 40 నుండి చివరి వరకు 72 వచనాల్లో ఈ 4 విషయాలు ఉన్నట్లుగా సమ్మరైజ్ చేసినటువంటి రీతిగా అవుట్లైన్గా మనం చదువుకుందాం. నంబర్ 1, దేవుని ప్రజలు పదే పదే చేస్తున్న తిరుగుబాటును కేవలము అవిధేయతగా వివరించడం లేదు, కానీ దేవుని శోధించినట్లు వివరించబడింది. ఆయన్ని అనుమానిస్తున్నట్లు కాదు, ఆయన్ని తిరుగుబాటు చేసినట్టుగా కాదు, అవిధేయత చూస్తున్నట్టుగా కాదు, కానీ ఆయన్ని శోధించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తిరుగుబాటులో ఇది అంటే శోధించడం అనేది చాలా అసహ్యకరమైన అంశం. చెంప మీద కొట్టే తిరుగుబాటుగాను, అలవాటుగా, ఇది ఒకసారి చేసింది కాదు, అలవాటు చొప్పున ఆ విధంగా చేస్తున్నారు, శోధిస్తున్నారు. ఆ శోధించే దానిలో దాగి ఉన్నటువంటి ఆ ఇంప్లికేషన్ ఏంటి అంటే, దేవుడు బలహీనుడని, క్రూరుడని, 5 విషయాలు ఇక్కడ. బలహీనుడని, క్రూరుడని, స్వార్థపరుడని, అవివేకి అని, వెరివాడని, లోపాయకారిగా
ఈ శోధన ఆయనపై మోపుతుంది. అంటే ఇశ్రాయేలీయులు మోషేని శోధించినప్పుడు అది దేవుని శోధించిన దాంతో సమానం. మరి ఈ 5 విషయాలు మనం దీనిలో గుర్తించవచ్చు అన్నమాట. దేవుడు చూడండి, దేవుడు బలహీనుడా, ఆయన క్రూరుడా, స్వార్థపరుడా, అవివేక, వెర్రివాడా, ఇవి చాలా సీరియస్ మాటలు కదా. ఆ విధంగా దేవుణ్ణి ట్రీట్ చేశారు. అంటే ఆయన శోధించడం అంటే ఇవన్నీ నిమిడి ఉందన్నమాట. దానిలో నిమిడి ఉన్నట్టుగా మనం గ్రహించాలి. కరుడు కొట్టుకుపోయి అలసట లేని ఆ అవిధేయతతో దేవుని పరీక్షించే వైఖరి కూడా దీనిలో ఉంటుంది. ఆ విధేయతలో దేవుని పరీక్షించే వైఖరి, దేవుని పరీక్షిస్తున్నారు. దీనికి దేవుడు ఏ విధంగా స్పందిస్తాడు? అరణ్యములో ప్రజల ప్రవర్తన వలె ఆ కాలంలో ఉంటున్న క్రైస్తవులను దాని వలె ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆయన్ని శోధించారో అపోస్తుడైన పౌలు కాలంలో కూడాను క్రైస్తవులు ఆ విధంగా శోధించారని వార్నింగ్ ఇస్తాడు. పౌలు హెచ్చరికలో ఆశ్చర్యమేమీ లేదు. ఏమంటున్నాడు? మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సణుగకుడి. ఆ విధంగా సణుకోవద్దు. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించినవి. యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. అంటే ఎంతగా పౌలు కొరింథీయులకు రాస్తున్నాడంటే అవగాహన చేసుకున్నాడు. పౌలు అవగాహన చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఆ 40 సంవత్సరాలు ఏ విధంగా దేవుని శోధించారో ఆ శోధనలో ఈ 5 కోణాలు ఉన్నట్టుగా మనం గ్రహించాలి. అంటే చాలా సీరియస్ అన్నమాట. దేవుని శోధించడం సామాన్యంగా, సులభంగా, తేలిగ్గా ఎంచుకోకూడదు. రెండో విషయం, ఈ అధ్యాయంలోని మొదటి భాగము పదే పదే ప్రజల తిరుగుబాటును బట్టి దేవుడు తన ఉగ్రతతో స్పందించినట్లు చెప్పుతున్నప్పటికీ తన ఉగ్రతను ఏమాత్రము రేపు అనక పలుమారు కోపము అణుచుకునివాడుగా ఉన్నాడు. 38వ వచనం. వాళ్ళు ఆ విధంగా శోధిస్తుంటే దేవుని కోపం వచ్చింది. కానీ కోపం అణుచుకున్నట్టుగా, అంటే మనకు అర్థమయ్యేటట్టుగా కోపం అణుచుకున్నట్టుగా మనం దేవుని చూస్తాం. కోపాన్ని రేపుకోలేదు అని నొక్కి చెప్పుతున్నది ఈ భాగంలో. ఇప్పుడు 38లో అణుచుకున్నట్టుగా ఉన్నది, అణుచుకున్నట్టుగా అక్కడ కూడా ఉన్నది. కానీ ఇప్పుడైతే ఈ భాగంలో 40 నుండి 72లో ఆ తరహా ఇంకా ఘోరంగా ఉంటుంది. చిట్ట చివరకు వారి ఉన్నత స్థలాల్లోని విగ్రహారాధన చాలా అసహ్యంగా ఉండటం బట్టి దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలీనందు బహుగా అసహించుకొనెను. అంటే బహుగా అసహించుకున్నట్లుగా మనం గమనిస్తాం. ఓకే, మరలా కంటిన్యూ చేద్దాం. 59 మరలా చదువుకుందామా? 78, 59 అంటే ఇంకా మహా ఘోరంగా ఉన్నట్టుగా మనం గమనించాలి. ఈ సెక్షన్లో దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. ఓకే, ఫిలిస్తీన్ల చేతిలో వారు చిక్కుకొని పోవుట ద్వారా దేవుని తీర్పు
సంభవించినట్లు ఆసాపు తలస్తున్నాడని ఈ సందర్భము తెలియజేస్తున్నది. చదువుకుందాం మరలా. 59 చదువుకున్నాం కదా, 60, 61 కూడా చదువుదాం. 78, 60, 61. దీని సందర్భం ఏంటి? దేవుడు చేసినటువంటి ఆ కార్యక్రమాలు, వాళ్ళ చరిత్రలో జరిగినటువంటి సంగతులు ఒక వరుస క్రమంలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. షిలోహు మందిరంలో ఏమన్నది? మందసం ఉన్నది కదా. ఆ షిలోహు మందిరంలో ఉన్నటువంటి మందసాన్ని బయటకు తీసుకొని వచ్చి ఫిలిస్తీన్లతో వాళ్ళు యుద్ధం చేసినప్పుడు మనమే ఓడిపోతున్నాము, ఈసారి మనం ఓడిపోకుండా మందసాన్ని ముందు పెట్టుకెళ్దామా అని వాళ్ళు ముందుగా నడిపించుకున్నారు కదా. అయినా కానీ ఆ ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని కూడా తీసుకెళ్ళారు. ఆ సందర్భం అన్నమాట అది. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. అది దేవుని యొక్క తీర్పుగా మనం ఆలోచించాలి. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని, ఆ మందసాన్ని భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించను. ఆ సందర్భం అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఫిలిస్తీన్ల చేతిలో వారు చిక్కుకొని పోవటం ద్వారా దేవుని తీర్పు సంభవించినట్లు ఆసాబు తలస్తున్నాడని ఆ సందర్భము తెలియజేస్తుంది. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించడం. ఇది చదువుకున్నాం. ఈ భాగం కూడా చదువుకున్నాం. ఆ హిస్టారికల్ ప్రెసిడెన్స్ ఏంటి, చరిత్రలో ఏం జరిగింది. 1 సమూయేలు 4వ అధ్యాయం 5 నుండి దేవుని యొక్క తీర్పు ఏ విధంగా జరిగింది. ఎందువల్లంటే ఈ సందర్భం ఏంటి అంటే, మందసాన్ని అయితే తీసుకెళ్ళారు, వాళ్ళు వేరే పక్క ఏం చేస్తున్నారు? ఉన్నత స్థలాల్లో వాళ్ళు వేరే దేవుళ్ళు దేవతలతో సమ్మేళనం చేసుకుంటున్నారన్నమాట. ఆ ఉగ్రతను బట్టి దేవుడు వదిలివెళ్ళాడు. అది దేవుని యొక్క తీర్పుగా మనం భావించాలి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఓ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిది. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చాయి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలెను. 11వ వచనం కూడా. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను, హోఫ్ని, ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరు. చూడండి దేవుడు ఎంత తీర్పు చేశాడు. మరి మందసం ఉంది కదా, మందసం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే హృదయంలో మందసం పనికి వస్తుంది. అది లేకపోతే మందసం మతంలాగా మారిపోద్ది. పైకి మతపరమైనటువంటి క్రియలు చేస్తూ హృదయంలో అలాంటి భయభక్తులు లేక ఫిలిస్తీయులు భయపడ్డారు. చూడండి, యెహోవా గురించి ఫిలిస్తీయులు భయపడ్డారు. వీళ్ళకి ఆ భయభక్తులు లేకపోయినాయి, మతమే మిగిలింది, పైకి మిగిలింది. కాబట్టి మందసాన్ని తీసుకెళ్ళారు, వాళ్ళ హృదయం అయితే లేదు. ఎట్లా తెలుసు మనకి? ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు తెలుసు అన్నమాట. కాబట్టి
అది క్లైమాక్టిక్ పాయింట్ వచ్చేసేసింది. సణుక్కున్నారు, వణుక్కున్నారు, దేవుడిని ఆ విధంగా ట్రీట్ చేశారు. చిట్ట చివరికి మత సమ్మేళనం జరిగింది. ఇక దాంతో మరి అనేక మంది హతులయ్యారు. అది దేవుని యొక్క తీర్పు. దీని పర్యవసానము వారి శత్రువుల చేతిలో ప్రజల నాశనమునకు గురి అయింది. ఆ విధంగా చేస్తే ఈ విధంగా జరిగింది. మూడో విషయం, అరణ్యంలోను న్యాయాధిపతుల కాలంలోను అరణ్యం నుండి బయటకు వచ్చారు, మరి వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకున్నారు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల కాలంలో ఏం చేశారు? వాళ్ళు కృతజ్ఞతా జీవితం జీవించారా? అది లేదు. 400+ ఇయర్స్ ఆ న్యాయాధిపతుల కాలంలో తిరిగి అదే వాళ్ళు హాయిగా ఉన్నారు. హాయిగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోయారు. మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా విరోధం చేశారు, శోధించారు. అక్కడ కూడాను శోధించినప్పుడు దేవుడు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతీయ దేశాలను బట్టి వాళ్ళని, అంటే అందరిని కాదు, ఆ 12 గోత్రాల్లో కొంతమందిని దేవుడు శిక్షించాడు. వాళ్ళు అక్కడికైనా పాఠం నేర్చుకుంటారని. సరే, ఆ ఒత్తిడిని బట్టి, శ్రమను బట్టి పాడి పంటలు కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవా అని కాళ్ళు పట్టుకుని ఏడ్చారు. దేవుడు దయించి అప్పుడు న్యాయాధిపతులను పంపించారు. న్యాయాధిపతులు అంటే కోర్టులో న్యాయం తీర్చే వాళ్ళని కాదు, ఆ పరిస్థితి నుండి రక్షించేటువంటి వాళ్ళని. ఆ రక్షకుని పంపించినప్పుడు మరి వాళ్ళకి విడుదల కలిగింది. కొంతకాలం అయిన తర్వాత అదే పని, ఆ విధమైనటువంటి సర్కిల్స్ 6 సార్లు జరిగినట్టుగా మనం న్యాయాధిపతుల కాలం చూస్తూ ఉన్నమాట. కాబట్టి అరణ్యంలో జరిగినట్టుగా కూడాను న్యాయాధిపతుల కాలంలో కూడా అదే విధంగా జరిగింది. ఆయన శోధించారు. మరి సౌలు పరిపాలనలో కూడా దౌర్భాగ్య ప్రవర్తన చేసేకి గురయ్యారు. దానికి జవాబుగా దేవుడు ఏం చేశాడు? యోధాను, దావీదును దేవుడు తన కృపతో ఎన్నుకున్నట్టుకై చివరి వచనాలు కేంద్రీకరిస్తున్నట్లుగా మనం గమనించాలి. 65 నుండి 72. అంటే ఇక సౌత్లో ఉన్నటువంటి యోధా దేశాన్ని ఎన్నుకుని ఉత్తర భాగంలో ఉన్నటువంటి 10 గోత్రాలని దేవుడు దాన్ని ఇక వదిలేసేసాడు. అషీరులు వచ్చారు 722లో, వాళ్ళని డిపోర్ట్ చేసుకున్నారు, అటు ఇటు తారుమారయ్యారు. ఇక అసలు ఆ 10 గోత్రాలకు అది రూపుమాపులు లేకుండా అయినాయి అన్నమాట. కానీ దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడు. ఎవరిని? ఈ దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఈ యోధా గోత్రాన్ని, యోధా గోత్రంతో పాటు బెన్యామీను గోత్రం కలిసింది కదా, ఆ 2 గోత్రాలు. దాన్ని పరిపాలించింది ఎవరు? దావీదు మహారాజు. అది దావీదుని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. చదువుకుందాం 65 నుండి 72 వరకు. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలె మధ్యవశుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారికి కలుగజేశాను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. ఎఫ్రాయిము అంటే ఆ 10 ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి 10 గోత్రాలకి అది దానికి క్యాపిటల్ ఎఫ్రాయిం అన్నమాట. సమరియా అని కూడా కొన్నిసార్లు అంటారు. యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకున్నాడు. దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేంలో మరి ఆయన కొత్త సిటీని కట్టాడు కదా, అది దావీదు పురం అంటారు. అదే సియోను పట్టణం. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాడు. అక్కడ మరి మందిరాన్ని కట్టించాడు కదా దావీదు మహారాజు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించాను. 72 వరకు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు
గొర్రెలను మేపుటకై ఆయన అతనిని రప్పించాను. అతడు యథార్థ హృదయుడై, చూడండి, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించను. ఆ విధంగా ఈ 78వ కీర్తన ముగిస్తుంది అన్నమాట. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించను. ఆ విధంగా దేవుడు దక్షిణ దేశాన్ని ఎన్నుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు. దేవుడు మానవదారి అయిన తరువాత, అంటే మామూలుగా మనం మానవావతారం అని అంటాం కదా, ఆ అవతారం అనే మాటని అవాయిడ్ చేస్తూ శరీరధారి అయిన మానవదారి లేకపోతే శరీరధారి అని కూడా మనం అనొచ్చు. శరీరధారి అంటేనే బాగుంటుంది కదా. శరీరధారి. తర్వాత క్రైస్తవులు. ఇక మరి దావీదు అప్పుడు యథార్థ హృదయంతో ఆయన పరిపాలించాడని తెలుసుకున్నాం ఇక్కడ. మరి తర్వాత ఏం జరిగింది? దావీదు వంశస్థులు సొలొమోను వాళ్ళు 20 మంది పరిపాలించారు కదా. ఆ 20 మందిలో దక్షిణ దేశాన్ని పరిపాలించినటువంటి సొలొమోను తర్వాత పరిపాలించినటువంటి ఆ డివైడెడ్ కింగ్డమ్ని పరిపాలించినటువంటి వాడు 20 మంది. ఆ 20 మందిలో 8 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ దౌర్భాగ్యులు. ఎంత దౌర్భాగ్యులు అంటే ఉత్తర దేశంలో ఉన్నటువంటి 10 గోత్రాల కంటే వీళ్ళు ఇంకా సీరియస్గా దౌర్భాగ్యంగా తయారయ్యారు. అందువలన దేవుడు వాళ్ళని శిక్షించి బబిలోను చెరకి పంపించాడు. అది మనకు తెలుసు అన్నమాట. కాబట్టి దావీదు కుటుంబం కూడాను అదే విధంగా ప్రవర్తించింది. అది మనకు తెలుసు. తర్వాత జీవిస్తున్న క్రైస్తవులు దావీదు రాజవంశం ఎడల ప్రత్యేకమైన కృతజ్ఞత కలిగి ఉంటారు. కానీ 78లోని చరిత్ర ఏ విధంగా కొనసాగుతున్నదో క్రైస్తవులకు తెలిసినదే. మనకు తెలుసు ఏ విధంగా అయింది. దావీదు రాజవంశం దుష్టత్వంలోనికి దిగజారిపోయినదని మనకు తెలుసు. అప్పుడు దేవుని ఉగ్రత మరింతగా ప్రదర్శింపబడి బబిలోను చెరకు దారి తీసినది. ఇక చూడండి, మానవులు దేవుని యొక్క ప్రజలు కూడాను, దేవునితో నిబంధన చేసుకున్నటువంటి ప్రజలు కూడాను ఈ విధంగా ప్రవర్తించారు. దేవుడైతే శిక్షించినా కానీ ఆయన తన యొక్క కోపాన్ని అణుచుకున్నట్లుగా మనం చూస్తాం. మరి ఇక చివరి దశలో ఏంటి? కానీ అత్యధికమైన దేవుని ఉగ్రత, దేవుడు కోపడ్డాడు, శిక్షించాడు. అరణ్యంలో అంతమంది చనిపోయారు. మరి తర్వాత కూడాను ఈ 10 గోత్రాలు వాళ్ళని శిక్షించాడు. మరి దక్షిణ గోత్రాన్ని కూడాను చెరపట్టబడ్డారు బబిలోనియుల ద్వారా. ఆ విధంగా దేవుడు శిక్షించాడు. ఎందువలన? దేవుని యొక్క ఉగ్రతను బట్టి. కాబట్టి అత్యధికమైనటువంటి దేవుని ఉగ్రత ఎక్కడ కనిపిస్తుంది? దానికి తగినటువంటి రీతిగా అత్యంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కృప ఎక్కడ కనిపిస్తుంది? యేసుప్రభు యొక్క శిలువపై కనిపిస్తుంది అన్నమాట. అది మనం గ్రహించాలి. శిలువ దేనికి గుర్తు? దేవుని ఉగ్రతకు గుర్తు. ఆ ఉగ్రతను హరించేటువంటి దేవుని యొక్క కృపకు గుర్తు. దేవుని కృపే, కానీ ఎలాంటి కృప అంటే దేవుని యొక్క ఉగ్రతను హరించేటువంటి కృప. దేవునికి ఉగ్రత లేకపోతే శిలువ అవసరం లేదు. ఆ శిలువలో యేసు ప్రభు దేవుడి మాటలు చెప్పాడు అనుకుంటారు కదా.
దేవుడి మాటలని మనం అన్నీ సేకరించి చెప్పాం. ఏ సువార్తలో కూడాను 7 మాటలు ఆ వరుస క్రమంలో లేవు. కానీ మనం డివోషనల్గా దానిపై మనం ధ్యానించుకోవటానికి ఆ శ్రమల దినాల్లో, ముఖ్యంగా గుడ్ ఫ్రైడే దినాన ఆ 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటాం. ఆ 4వ మాట ఏంటి? మై గాడ్, మై గాడ్, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి అని కీర్తనలు 22ని కోట్ చేశాడు. అది దాన్ని మెస్సయానిక్ సామ్ అంటారు. ఆయన మెస్సయాని చెప్పుకునేటువంటి రీతిగా ఆయన దాన్ని కోట్ చేసి చెప్పాడు. కానీ తండ్రి ఆయన వదిలిపెట్టాడు. ఎంతవరకు వదిలిపెట్టాడంటే తండ్రి అనలేకపోయాడు, దేవా అనాల్సి వచ్చింది. ఆ విధంగా దేవుని యొక్క ఉగ్రతను ఆయన భరించాడు. మనం ఆ ఉగ్రతని అనుభవించకుండా ఆయన కృపని, కేవలం ఆయన కృపని అనుభవించేటట్లుగా ఆయన శిలువలో మరణించాడు. కాబట్టి శిలువ అండ చేరినటువంటి వారికి దేవుని కృపే ఉంటుంది, ఉగ్రత ఉండదు. అండ చేరినటువంటి వారికి ఉగ్రతే ఉంటుంది, కృప ఉండదు. ఏది కావాలి మనకి? దేవుని కృప కావాలా, దేవుని ఉగ్రత కావాలా? జవాబు తెలుసు మనకి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.